పొంగునూరులో విషాదం చోటు చేసుకుంది. గత 3 రోజులుగా అదృశ్యమైన చిన్నారి ఎస్పీఎం మిస్సింగ్ వివాదం విషాదంతో ముగిసింది. పొంగునూరు అర్బన్ పరిధిలోని సమ్మర్ స్టోరేజ్ వద్ద ఓ మృతదేహం తేలియాడుతుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తండ్రి అజ్ముతలాతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఎస్పీగా గుర్తించారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని పొంగునూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 7 మంది కూడిన డాక్టర్ల బృందంతో చిన్నారి మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి పొంగునూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఘటన పురోగతులను జిల్లా ఎస్పీతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మీడియాతో మాట్లాడుతూ చిన్నారి శరీరంపై ఎటువంటి గాయాలు కనబడలేదని, అయితే ల్యాబ్ రిపోర్ట్ నిమిత్తం చిన్నారి అవయవాలను తిరుపతికి తరలించినట్లు ఆయన తెలిపారు. ల్యాబ్ రిపోర్ట్స్ వెలువడిన అనంతరం తదుపరి విచారణ చేపడతామని ఆయన వెల్లడించారు. ఓకేనా, స్టార్ట్ చేయండి. 29వ తారీఖు పొంగనూరు పట్టణంలో మిస్ అయిన 6 సంవత్సరాల బాలిక ఎస్పీ అంజన్, దానికి సంబంధించి 2 రోజుల నుంచి మనం అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. ఈరోజు ఎన్ఎస్పేట వాటర్ ట్యాంక్లో తన డెడ్ బాడీ ఫ్లోట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత అక్కడి నుంచి నియరెస్ట్ ఏరియా హాస్పిటల్కి బాడీని షిఫ్ట్ చేసి టీమ్ ఆఫ్ డాక్టర్స్తో మనము పోస్ట్ మార్టం చేసాము. ఈ పోస్ట్ మార్టంలో క్లూస్ కోసం కావాల్సిన బాడీ పార్ట్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసేసి మనము తిరుపతికి దీన్ని పంపించడం జరుగుతుంది. సో ఆ వచ్చిన రిజల్ట్స్ని బట్టి ఫర్దర్ ఇంట్రాగేషన్ జరుగుతుంది. అలానే ఆ రోజు ఏం జరిగింది అనే దాని గురించి మనం టీమ్స్ పంపించాము, క్లూస్ కలెక్షన్ కానీ అండ్ అక్కడ అనాలిసిస్ చేయడానికి అన్నిటికీ కూడా మనం టీమ్స్ పంపించాము. ఈ టీమ్స్ ఇచ్చిన రిజల్ట్ నెక్స్ట్ డాక్టర్స్ యొక్క ఒపీనియన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఫైనల్గా కేసు డిసైడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఎవరి మీద ఎటువంటి అనుమానాల గురించి మన దగ్గర క్లూస్ లేవు. సో ఇవన్నీ వచ్చిన తర్వాత ఫర్దర్గా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. రిపోర్ట్స్ అంటే మనం దాన్ని బట్టి దాని మీద ఒక 3-4 రకాల ల్యాబొరేటరీ టెస్టులు చేయడం జరుగుతుంది. అది మినిమం 2 వీక్స్ దాకా అట్లా పట్టచ్చు. సో దాన్ని కొంచెం స్పీడప్ చేయడానికి ట్రై చేస్తాం. ప్రిలిమినరీగా ఒపీనియన్ ఫామ్ చేసుకోవడానికి మనకి ఎలా జరిగింది అనేది మనము దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది. ప్రిలిమినరీగా ఒపీనియన్ ఫామ్ చేసుకునేంత ఇంకా లేదు. కాకపోతే ఏదైతే ఈ డెడ్ బాడీ ఉందో అది వాళ్ళ హౌస్ నుంచి 3 కిలోమీటర్లు ఉంది కాబట్టి, బట్ బాడీ మీద ఎటువంటి ఇంజురీస్ అయితే లేవు. క్లియర్గా మనకు కనిపించే ఇంజురీస్ లేవు. బట్ బాడీ లోపల వచ్చిన చేంజెస్ ఇవన్నీ కూడా అనాలిసిస్ రిపోర్ట్స్ తర్వాత మాత్రమే చెప్పడం జరుగుతుంది.